గురువును పరమునకు తీసుకొని పోవును నీవెరుగవా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఏలియా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను గనుక అని వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. చూడండి, ఈ సమర్పణ ఎంతో గొప్పది. ఏమిటి అంటే ఈ మాట 3-4 పర్యాయాలు ఎలీషా గారు అంటారు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను ఏం చేయను, విడిచి పెట్టను. కనుక విడిచి పెట్టనటువంటి ఈ యొక్క ఎలీయా గారి యొక్క దీవెన దేవుని బిడ్డలారా ఎవరి మీదకి వచ్చింది అంటే ఎలీషా గారి మీదకి వచ్చింది. కనుక ఏలియా గారిలో ఉన్నటువంటి 2 పాళ్ళు అనగా 2 ఆత్మను ఎవరు పొందుకున్నారు అంటే ఎలీషా గారు పొందుకున్నారు. కనుక ప్రవక్తను వెంబడించాడు గనుక ప్రవక్త ఫలాన్ని పొందాడు. ప్రవక్తకు పరిచర్య చేశాడు గనుక ప్రవక్త అంతటి వాడయ్యారు. కనుక మనం కూడా మన జీవితంలో దైవ సన్నిధి కలిగి దేవుని సేవకులను, దేవుని సంఘాన్ని మనము ఎప్పుడైతే వెంబడిస్తామో మనము కూడా ఎలా మార్చబడతాము అంటే దైవ సంబంధమైన దైవాత్మ కలిగినటువంటి బిడలముగా మనం మార్చబడతాం. ఇక్కడ ఈ దినము దైవజనుడైన మన తండ్రి గారు దేవదాసయ్య గారు సంస్కారపు విందు ప్రసంగము, మరి దేవుని బిడ్డలారా ఆ జ్ఞాతవ్యంలో ఒక మాటను, ప్రసంగాన్ని మన కొరకు సిద్ధపరిచిన వారై ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ రాజుల 2వ గ్రంథంలో మరి ఏలియా గారు శిష్యుడైన ఎలీషా గారు 38వ వచనంలో చదువుకున్నట్లయితే, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అతడు అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక తెంపి తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. కనుక ఇక్కడ మరి చెట్టు అనగా ఈ చెట్టు ఏమిటి అంటే మరి వెర్రి ద్రాక్ష చెట్టు అనగా ఈ చెట్టు ఎలా ఉంది అంటే దేవుని బిడ్డలారా మంచి ద్రాక్షగానే కనబడుతూ ఉంది. లోకములో పాపము కూడా అది మనకు తెలియదు, కానీ అది పాపము ఎలా మొదట ఉంటుంది అంటే మంచిగానే మనకు మేలుగానే పాపము ఉన్నట్టు కనబడుతూ ఉంది. కనుక ఇక్కడ మరి ఈ యొక్క దాని గుణమెరుగినటువంటి శిష్యుడు కోసుకొని వచ్చాడు. అది వెర్రిదైనా కూడా అది మంచిదే అని చెప్పి ఏం చేశాడు అంటే కోసుకొని వచ్చాడు. అందుకే వేమన యోగి పద్యంలో చెప్తాడు, మేడి పండు చూడు మేలిమగ నుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. కనుక అది పైకి బాగానే ఉంది, కానీ దేవుని బిడ్డలారా ఆ దానిలో ఎలాగున పురుగులు ఉన్నవో ఈ వెర్రి ద్రాక్షాలు కూడా ఇవేంటంటే మరి విషముతో నిండినటువంటివి. అనగా మంచి ద్రాక్షలు వేరు, వెర్రి ద్రాక్షలు వేరు. కనుక ఈ వెర్రి ద్రాక్షలు మంచి ద్రాక్షలు అనుకొని వాటి యొక్క గుణము ఎరుగక మరి ఒడి నిండా కోసుకొని వచ్చి తరిగి ఏం చేశాడు అంటే కూర కుండలో వేసినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ కుండ అనగా అర్థం ఏమిటి అంటే మన హృదయం అనేటువంటి కొండ. కనుక ఈ హృదయం అనే ఈ కొండలో ఎలాంటి దేవుని బిడ్డలారా లోపల వెర్రివి అనగా పనికిరానివి, మరి దేవునికి ఆయాసము కలిగించేవి, దేవునికి వ్యతిరేకమైనవి ఈ కొండలో ఉన్నవో దేవుని బిడ్డలారా
మరి ఈ కుండలో ఉన్న వాటిని మనము ఏం చేయాలి అంటే తీసివేసుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ ఆనాడు ఆదాము అవ్వమ్మలైనటువంటి వారు కూడా సాతాను ఏం చెప్పింది అంటే 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అయితే తోట మధ్యలోనున్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకము రమ్యమైనది నైనుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారి కన్నులు ఏమైనాయి అంటే తెరవబడ్డాయి. అనగా పాపం అనేటువంటిది ఏంటి అంటే ప్రవేశించింది. అనగా పాపమును కూడా సాతాను ఏం చేస్తాడు అంటే తెలివిగా నచ్చజెప్పి దేవుని బిడ్డలారా పాపములోనికి దించుతాడు. కనుక ఇక్కడ కూడా మరి ఈ గుణము ఎరుగక ఈ యొక్క మరి ఆది తల్లి అయినటువంటి అవ్వమ్మ గారు చూడండి, ఏదైనా లోకంలో ఒక దురలవాటు ఉందనుకోండి, మరి ఆ దురలవాటు ఆరంభంలో ఎలా ఉంటుంది అంటే సరదాగా ఉంటుంది, అది స్నేహితుల మధ్య ఉంటుంది. ఆ సరదా 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 ఏం చేస్తుందంటే తమ జీవితాన్ని కాల్చివేస్తుంది. తమ జీవితాన్ని దేవుని బిడ్డలారా పోగొట్టుకున్నటువంటి వారు అనేక మంది, తమ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నవారు, తమ కుటుంబాన్ని పాడు చేసుకున్నటువంటి వారు, దేవుడు తమకిచ్చిన దానిని దేవుని బిడ్డలారా అది ఆరోగ్యమైన ఆస్తి అయినా సంపద అయినా దేనినైనా కూడా దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే ఇక్కడ పాపము యొక్క గుణము ఏమిటి అంటే అది మనము ఎరుగము కనుక అందుకే తండ్రి గారు అన్నారు, పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో ఉన్నాయి. కనుక ఎన్నెన్నో ఉన్నటువంటి ఆ పాపాలన్నీ కూడా ఈ హృదయం అనే ఈ కొండలో దేవుని బిడ్డలారా చూడండి అనేకమైనవి ఉండి ఈ హృదయం అనే కొండ విషముగా మారిపోతే యేసు ప్రభువు వారే ఇక్కడ ఎలీషా ప్రవక్త ఏం చెప్పారు అంటే మరి పిండి కొంత తెమ్మని ఆయన చెప్పాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త మరి పిండి తెమ్మని చెప్పారో వారు ఏమి తెచ్చారు అంటే పిండి తెచ్చారు. అనగా ఈ పిండి ఏ పిండి అంటే గోధుమ పిండి. అనగా గోధుమ గింజ యేసుక్రీస్తు ప్రభువారే. అయితే గోధుమ గింజగా యేసుక్రీస్తు ప్రభువారు మంచి గోధుమలుగా, అనగా గోధుమ అనేటువంటిది దేవుని యొక్క వాక్యాహారము. కనుక యేసు ప్రభువారు ఒక పిండిగా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మీరు ఆదికాండము 18వ అధ్యాయము దేవుని బిడ్డలారా చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము గారు విందు చేస్తారు. 6వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు పోయి త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి చాలు. కనుక ఇక్కడ ఈ 3 మానికల మెత్తని పిండి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని ఆయన ఈ లోకంలో 3 విధములైనటువంటి శ్రమలు ప్రాముఖ్యమైనటువంటివి. అందుకే భక్తులు కూడా పాటలో రాశారు, పలు విధంబుల శ్రమలు చెలరేగే తండ్రికి నెలుగెత్తి మొరలిడితివా సిలువపై బలుమారు కలుగుచు నెడి బాధ వలన హమునాయనా ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచ నా పాలి దైవమా నా కనుక
పాపము యొక్క గుణమును ఎరుగక, పాపము యొక్క లోతును ఎరుగక, పాపమునే మంచిదిగా దేవుని బిడ్డలారా పాపాన్ని ఇష్టముగా చేసుకొని సాతాను మార్గంలోనికి దేవుని బిడ్డలారా అనగా ఈ పాపము భయంకరమైనటువంటిది కనుక మానవునిలో హృదయమనే కొండలో ఉన్నటువంటి ఈ విషమును తీసివేయడానికి దేవుని బిడ్డలారా చూడండి, అందుకే అంటారు ఆ హృదయము మోసకరమైనది, అది ఘోరమైన కనుక ఈ ఘోరమైన వ్యాధి కలిగిన విషమైనటువంటి ఈ కొండ హృదయం అనేటువంటి కొండ. ఈ హృదయం అనేటువంటి కొండలో ఏమి కావాలి అంటే ఇక్కడ గోధుమ పిండి ఎలాగూ వేయబడిందో యేసు ప్రభువారు కూడా కల్వరి సిలువలో మన కొరకు ప్రభువారు నలుగొట్టబడ్డారు. యెషయా గారి గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు కనుక దేవుని బిడ్డలారా రెండవదిగా మనం చూసినట్లయితే మనుషుల వలన ఆయన విసర్జింపబడినవాడు గనక మన పాపములను మరి అతడు పొందిన దెబ్బల వలన మనకు అనగా దేవుని బిడ్డలారా ఆయన పొందిన దెబ్బల వలన అనగా మన నిమిత్తము ప్రభువారు మరి ఒక పిండిగా నలుకగొట్టబడ్డారు కల్వరి సిల్వలో. మొదటిగా దేవుని బిడ్డలారా తండ్రి కూడా మరి అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధుడైనటువంటి ప్రభు, ఆయన ఏ పాపము లేనటువంటి వాడు. ఆయన దేవుని బిడ్డలారా ఈ లోకములో మనందరినీ పాపము నుండి శాపము నుండి అనేకమైన బంధకాల్లో నుండి ప్రభు మనల్ని విడిపించటానికి ఆయన ఈ లోకములోనికి వచ్చిన వారై ఉన్నారు. కనుక మరి మూడవదిగా మనం చూసినట్లయితే సాతాను వలన కూడా ఏంటి శ్రమే. కనుక ఒకటి తండ్రి వల్ల శ్రమ, దేవుని బిడ్డలారా మరి మనుషుల వల్ల శ్రమ, సాతాను వల్ల శ్రమ. అందుకే ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట 3 మానికల మెత్తని పిండి అనగా 3 విధములైనటువంటి శ్రమలు. కనుక ఈ 3 విధములైనటువంటి శ్రమలు దేవుని బిడ్డలారా ప్రభువారు మన కొరకు అనుభవించి మన హృదయమనే కొండలో ఉన్న విషమును తీసివేయడానికి అనగా ఇది ఏమిటి అంటే రొట్టె. కనుక దేవుని బిడ్డలారా ఈ యొక్క రొట్టెను దేవుని బిడ్డలారా ప్రభువారు మనకు ఆయన శరీరముగా మరి కల్వరి సిలువలో అనగా ఆయన అగ్నితో దేవుని బిడ్డలారా సిలువలో ప్రభువారు తన శరీరము కాల్చబడింది. ఎలాగూ అంటే దేవుని బిడ్డలారా మరి ఒక భక్తుడు చెప్పారు, పైన మరి ఆకాశము నుండి వచ్చేటువంటి మరి ఆ సూర్యుని ఎండకి ప్రభువారు కాల్చబడ్డారు. అలాగే కొండ మీద ఎండకు ప్రభువారు కాల్చబడ్డారు. గాయములలో నుండి వచ్చేటువంటి ఆ మంటకు ప్రభువారి యొక్క శరీరము ఏమైంది కాల్చబడింది. అనగా ఈ కాల్చబడడం ఎందుకు అంటే మన హృదయం అనే కొండలో అనగా చూడండి నాలో పాపము లేదనుకొనివాడు మోసములో పడిపోవును. కనుక ఇప్పుడు సంస్కారపు ఆరాధనలో దేవుని బిడ్డలారా మరి ఆ సంఘారాధనలో దైవజనులు మనకు సూచించినట్లుగా నాలో పాపము లేదనుకొనివాడు మోసములో పడిపోవును. కనుక మనలో ఉన్న ఈ పాపాన్ని తీసివేయడానికే పరిశుద్ధుడైన ప్రభువు మరి మెత్తని పిండిగా అనగా ఆయన పిండిగా చేయబడి ఆ రొట్టెను ఈ దినాన మనం పుచ్చుకుంటూ ఉన్నాం. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి యేసు ప్రభువే మన పాపమునెల్లా కూడా ఆయన విరిచివేశాడు. ఆ పిండి దేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ 4వ అధ్యాయంలో రాజుల 2వ గ్రంథములో మీరు చూసినట్లయితే ఆ రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క చూడండి వారు దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేసిరి, దాన్ని తినకమానిరి. ఏం చేయకమానారు? తినకమానిరి. కనుక అతడు పిండి కొంత తెమ్మనెను వారు తేగ కుండలో దానిని వేసి జనులకు భోజనము చేయుటకు వడ్డించుమని చెప్పెను. కనుక వడ్డింపగా ఆ కుండలో మరి ఏ జబ్బును కనిపించక
పోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయన శరీర రక్తాలు అందుకుంటారో, ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క శరీర రక్తాలు నిజమైనవి, ఆయన శరీరమని ఆయన రక్తమని ఎవరైతే దేవుని బిడ్డలారా పశ్చాత్తాపం కలిగి పాప క్షమాపణ కలిగి విరిగి నలిగిన హృదయము కలిగి ఎవరైతే ఆ శరీర రక్తాలను, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని పుచ్చుకుంటారో దేవుని బిడ్డలారా ఆయన శరీరములో ఉన్నటువంటి శక్తి, అందుకే మనం పాడుకుంటాం ప్రభు రాత్రి భోజనం మేరీకి పోచో వా ప్రియ విశ్వాసి ప్రభు రాత్రి భోజన మర్మ మేరీ పోచు కొనుచు నావా ప్రియ విశ్వాసి పాపనై జమును పోగొట్టుట కొరకు మహిమా దేహముగా మార్చుట కొరకు ఆరోహణ బలమి చోట కొరకు అందుకొనుము విశ్వాస హస్తముతో ప్రభువిచ్చు శరీర రక్తము. కనుక ఇది ఏమిటి అంటే పాప నైజమును పోగొట్టేటువంటి విందు. అందుకే ఇక్కడ ఈ కొండలో ఆ యొక్క శిష్యుడు ఏం చేశాడు అంటే దాని గుణము నీరుగాక. చూడండి, కొన్నిసార్లు మనకు తెలియకుండానే మంచి అనుకుంటాం, మంచి మాట అనుకుంటాం, కానీ ఆ మాట ఏమైపోద్ది? చెడ్డ మాట అయిపోతుంది. కనుక మంచి చెప్పడానికి వెళ్తాం, మంచి అనే మనం వెళ్తాం, కానీ అది తెలియకుండా చెడైపోదు. అలాగే ఆ గుణాన్ని మనం ఏం చేయలేము అంటే ఎరుగలేం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా దైవజనులు అంటూ ఉన్న మాట చూడండి. ఇక్కడ కింద మీరు చూసినట్లయితే 42వ వచనంలో, మరియు ఒకడు బయల్షాల నుండి మొదటి పంట బపాతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను కొంత క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా. అనగా దేవుని బిడ్డలారా ఇతడు ఎక్కడ నుండి వచ్చాడు అంటే దూరము నుండి వచ్చాడు, అనగా బయల్షాలేరు నుండి వచ్చాడు. అనగా దైవజనుడికి ఇతడు మొదటి పంట బపాతులో అర్పణ తీసుకుని వచ్చాడు. అయితే ఇతడు ఎలాంటి వాడు అంటే దేవుని బిడ్డలారా దైవజనుణ్ణి గుర్తించిన వాడు, దైవజనుని మాటకు ఏలియా గారు, ఎలీషా గారు దేవుని బిడ్డలారా వారి ఎడల ఇతడు ఏమి కలిగిన వాడు అంటే దేవుని ప్రవక్తలని ఎరిగినటువంటి వాడు. అందుకే దేవుని బిడ్డలారా ఇతనికి ఉన్నటువంటి అలవాటు ఏమిటి అంటే మరి ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఆ ప్రవక్త గారు తన శిష్యులైన వారికి వడ్డించమని చెప్పాడు. పనివాడు ఏమన్నాడు అంటే అయ్యా ఇది కొద్దిగే కదా, మన దగ్గర 100 మంది ఉన్నారు, ఇది అందరికీ ఎలా సరిపోద్ది అన్నారు. దేవుని బిడ్డ నీవు నేను మనం కూడా దేవుని సన్నిధికి, అందుకే మనం దేవుని యొద్దకు వచ్చేటప్పుడు దేవుని బిడ్డలారా మనము సంపూర్ణమైన అర్పణతో మనం రావలసిన వారమై ఉన్నాం. అందుకే అయ్యగారు ఇక్కడ రాసిన మాట ఏంటంటే మీరు ఈ మంచి పద్ధతులు మానకండి. ఏం మానకండి? అనగా దేవునికిచ్చే మంచి పద్ధతులు మానకండి. పండ్లు కానుకలు తెచ్చినారు, వాక్య సేవకులను ఎంతగా ప్రేమింపవలెనో అప్పుడు దేవుడు మిమ్మును దీవిస్తాడు. అనగా వాక్య సేవకుణ్ణి నీవెంతగా ప్రేమిస్తావో దేవుని బిడ్డలారా వినండి, వాక్య సేవకుణ్ణి నీవెంతగా ప్రేమిస్తావో దేవుడు నిన్ను అంతగా దీవిస్తారు. కనుక ఇక్కడ మరి దేవుని బిడ్డలారా ఇక్కడ సేవకుడు ఏమన్నారు అంటే దేవుని బిడ్డలారా ఇక్కడ చదువుకుందాం. ఏమన్నారు? అయితే అతని పనివాడు 100 మంది వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా
అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక జనులకు మరి భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. కనుక దేవుని బిడ్డలారా, ఇతనిలో ఉన్నది ఏమిటి అంటే మానవ నైజము. కనుక ఇతడు ఏ వైపు చూస్తున్నాడు అంటే రొట్టెల వైపు చూస్తున్నాడు కానీ, ఉన్న ఆహారం వైపు చూస్తున్నాడు కానీ ఎవరి వైపు చూడడం లేదు అంటే మరి జీవము కలిగిన దేవుని సేవకుడైన మరి దేవుడు వాడుకునే ఎలీషా గారి వైపు, అనగా దేవుని వైపు, దేవుని క్రియ వైపు ఎరుగినటువంటి వాడై ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, తినగా ఏమైపోయింది అంటే మిగిలిపోయింది. అందుకే తండ్రి గారు రాసిన మాట ఏంటంటే బైబిల్, అందుకే మనము ఎప్పుడు కూడా ఏ పనిలోనైనా ప్రార్థన చేయవలసింది ఏమిటంటే మనము చేయగలిగింది చేసి నాతో చెప్పండి, ప్రభువా నీదే భారము, ప్రభువా నీదే భారము. కనుక ఎలీషా గారు తను ఆ దేవుడు చెప్పిందే చేశాడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆ సేవకుడుగా దాన్ని దీవించాడు, దేవుడు ఆ హస్తముంచారు. దేవుని బిడ్డలారా, మిగిలేటట్లుగా. అందుకే బైబిల్ మిషన్ విశ్వాసము మిగిలే విశ్వాసము. ఏ విశ్వాసం? కనుక మిగిలే విశ్వాసము. కనుక దేవుని జనాంగమ మనం గమనించినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూడండి, అందరూ కూడా వాక్యోపదేశము ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమియ్యవలెను. అనగా ఇప్పుడు ఇతడు కూడా ఎలీషా గారి దగ్గరగా తెచ్చిన ఈ పదార్థాలు మంచి పదార్థాలు ఇతడు తీసుకొని వచ్చాడు. కనుక మంచి పదార్థములలో భాగము ఇవ్వవలెను అనగా ఇక్కడ ఇచ్చారు కనుక దేవుని బిడ్డలారు. అందుకే చూడండి, కాకాని స్వస్థశాల దేవుని బిడ్డలారా, దైవజనుడు ఒక ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థన ఏమిటంటే నీ ఆహారము నీళ్ల మీద వేయము. కనుక ప్రసంగి గారి గ్రంథంలో మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీవు నేను మనం చేస్తామో అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తారు అంటే దీవిస్తారు. అందుకే వాక్యంలో మనం చూసినట్లయితే ఈ కుండలో విషము ఉన్నట్లుగా దేవుని బిడ్డలారా, ప్రభువారు కూడా తన శిష్యుల హృదయాల్లో ఉండే అనుమానాన్ని ప్రభు కడిగివేశారు. ఒకసారి మీరు యోహాను గారి సువార్త 13వ అధ్యాయము 4వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ చదువుకుందాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతట పళ్ళెములో నీళ్లు పోసి కనుక కడగడం పాదాలే కానీ హృదయంలో ఉన్న అనుమానాలు, హృదయంలో ఉన్న అవిశ్వాసము, హృదయంలో ఉన్న విషము, దేవుని బిడ్డలారా, దేవునికి ఆయాసకరమైనది ఏది ఉందో అది ఏం చేస్తున్నారు అంటే కడిగి వేస్తూ ఉన్నారు. కనుక మనం వాక్యంలో చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల దగ్గరకు వచ్చే మనము కాళ్ళు చేతులు శరీరాన్ని ఎలా కడుక్కున్నామో హృదయమును కూడా మనం అలాగున కడుక్కోవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని విశ్వాసులారా, మత్తయి గారి సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు వారు తన శిష్యులైనటువంటి వారు ఆ సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ప్రొద్దుబోయెను, ఆ గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై పంపివేయుడని చెప్పగా యేసు వారు వెళ్ళనక్కర్లేదు, చాలండి, ఏమంట మీరే ఏం చేయండి, అసలు శిష్యులకే ఏమి లేదు, భోజనం లేదు. కనుక వాళ్ళనే ఏమంటున్నారు, మీరే వారికి భోజనము పెట్టండి అంటున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, ఏమున్నాయంటే 5 రొట్టెలు 2. దేవుని బిడ్డ, నీవు నేను మనం కూడా దేవుని ఆశ్చర్యకరమైన కార్యములు మనం చూడాలి అంటే దేవునిది దేవునికి ఇచ్చి నువ్వు శోధించు. దేవుడు ఏమంటున్నాడంటే నావి నాకు ఇచ్చి నన్ను శోధించు,
నేను పట్టజాలనంత దీవెనలో నేను నీ కుమ్మరిస్తానన్నారు. కనుక దేవుని సంగమా, మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుని వాక్యము మనం చూసినట్లయితే ఆయన బల్ల యొద్దకు వచ్చే మనం నిరంతరము మనం జీవించాలి అంటే ఆయన శరీరము, ఆయన రక్తమనే ఆహారమును దేవుని బిడ్డలారా మనం భుజించాలి. అందుకే ఈ శరీరము, ఈ రక్తము ద్వారా మనకు కలిగే దీవెన ప్రభు సంస్కారపు వేందో, ప్రభు సంస్కారపు వేందో పరోగేతో కొని రండి, ప్రభువే మనము ప్రభుని మోటో కొనోబో జనపతి మనలానా ఎనబోటో కొనోబో జనపతి. కనుక ఈ భోజనము మర్మమైన భోజనం, ఇది పరలోకపు భోజనం. కనుక ఆయన శరీరమునే, ఆయన రక్తమునే దేవుని బిడ్డలారా మనకిచ్చుచూ ఉన్నారు. కనుక ఇక్కడ ఈ యొక్క 5,000 మంది తిన్నారు. పిల్లలు కాక దేవుని బిడ్డలారా 5,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. అందుకే దేవుని బిడ్డలారా దేవుని కార్యం మనం చూడాలి అంటే దేవుడు చెప్పినది మనము చెయ్యాలి. చూడండి, యోహాను గారి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక సంగతి ఉంటుంది. నీళ్లు ప్రభువారు ఏం చేశారు? ద్రాక్షారసంగా మార్చారు. మారడానికి గల కారణం ఏమిటంటే ప్రభు ఏం చెప్పారంటే ఆ బాణల నిండా మీరు నీళ్లతో నింపమని చెప్పారు. అయిపోయిందేంటి? ద్రాక్షారసం. ద్రాక్షారసం అయిపోతే ప్రభు ఏం పోయమన్నారు? నీళ్లు పోయమన్నారు. కనుక ఆయన మాట ఎందుకయ్యా ద్రాక్షారసం అయిపోతే నీళ్లు పోయమన్నావని వారు ప్రశ్న వేయలేదు. చూడండి, ఇక్కడ కూడా పిండి తెమ్మంటే వారు అయ్యా మాకు కావాల్సిందేంటి ఈ కూర కానీ పిండి మాకేంటని వారు ప్రశ్న వేయలేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజుల 2వ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని బిడ్డలారా మరి ఇక్కడ నీళ్లు మంచివి కాదు. నీళ్లు మంచివి కానప్పుడు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే భూమి ఏమో బాగా కనబడుతుంది. ఇక్కడ 2వ అధ్యాయము 20వ వచనము, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు దానిని తీసుకొని రాగా. అనగా ఎప్పుడూ కూడా విశ్వాసి ఏం చేయాలి అంటే దేవుని సేవకుడు అనగా దేవుని మాట ఏం చెప్తుందో దాన్ని నువ్వు చెయ్యాలి. కనుక దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుని వాక్యం ఏం చెప్తుందో దేవుని బిడ్డలారా అలాగున మనం చేయాలి. కనుక ఎప్పుడైతే నీవు అలాగు చేస్తావో దేవుని బిడ్డ, అప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని, ఆ ప్రతిఫలము యొక్క దీవెనను మనం పొందుకోగలమని సేవకుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే ఒక 7 విషయాలు ఉన్నాయి. త్వరగా నేను చెప్తాను. చూడండి, ఇక్కడ ప్రభువు వేసినటువంటి బల్ల ఏ బల్ల అంటే చూడండి, ప్రభువే వేసిన భోజనపు బల్ల. ఈ బల్ల ఏమిటి అంటే మనది సహవాసపు బల్ల. అనగా ఇది ప్రభువు వేసిన బల్ల, సహవాసపు బల్ల. ఏమిటి అంటే మరి ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూసాం కదా, అబ్రహాము గారు దేవుని బిడ్డలారా 3 మనుషులైన వారు వచ్చారు. ఈ 3 మనుషులైనటువంటి వారికి ఏం చేశారు? పరుగెత్తుకుని వెళ్ళి విందు చేశారు. అయితే ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. అది ఏమిటి అంటే దేవుని బిడ్డలారా మీరు చూడాలి. ఆ మాటను మీరు ఒక్కసారి చూసినట్లయితే చూడండి, మరి 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనంలో, తరువాత అతడు వెన్నును పాలను అతడు సిద్ధము చేయించి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి వద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ఎంత తెచ్చింది ఎవరు? అబ్రహాం గారు. సిద్ధపరిచింది పనివాడు శారమ్మ గారు. ఆహారం ఎవరిది?
ఇది ఏమిటి అంటే గౌరవం. కనుక దేవుని బిడ్డలారా చూడండి, వారు భోజనం చేస్తూ ఉంటే ఈయన చెట్టు కింద నిలుచుండి ఎన్ని సంవత్సరాలైనా అమ్మా ఆ వృద్ధుడైనటువంటి అబ్రహాంగానే నిలుచుండేటువంటి వాడు. దేవుని బిడ్డలారా ఒక్క సంగతి చెప్తున్నాను నేను వేదిక మీద ఉన్నాను. దేవుని బిడ్డలారా ఆ కాలంలో నానా తోటలో ఎవరైనా యాజకులు అప్పుడు వస్తే ఏం చేసేవాళ్ళంటే ఆ పేద కాలంలోనే ఆయన ఎటన్నా పోయి తెచ్చుకున్న వాటిని ఏం చేసేవాడంటే ఆయన ఆ యొక్క ఆహారం అంతా సిద్ధపరిచి అమ్మ ఆ కాలంలో చక్కగా మంచిగా కొబ్బరి అన్నం వండటంలో మంచి పేరు అమ్మ, పైగా చేయి తిరిగినటువంటి మనిషి అమ్మ. చూడండి ఆ రోజుల్లో అయితే వండి దేవుని బిడ్డలారా ఆ కాలంలో మాకున్నటువంటి క్రమశిక్షణ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకుని చెప్పగలను, దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకు. అయితే దేవుని బిడ్డలారా వచ్చిన వాళ్ళు తిని వెళ్ళేదాకా ఎవరం కూడా ముట్టుకోవడానికి వెళ్ళేది. అమ్మ కూర్చుని అక్కడ వడ్డించే నాన్న అటు మణిగం దగ్గర కూర్చునేవాడు. అసలు అంటే పూరీళ్ళు కుక్కలో కోళ్ళు మామూలుగానే తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏమి రాకుండా మేము వారు వెళ్ళిన దాకా వచ్చిన వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, అయ్యా మీరు పిల్లలుగా పెట్టుకోండి అన్న పెట్టేవాళ్ళు కాదు. దేవుని బిడ్డారా ఆ వచ్చిన వారికి కూడా చూడండి నాన్న ప్రత్యేకంగా కాలంలో చూడండి మరి 2-3 స్టీల్ పళ్ళాలు ఇంట్లో ఆ రోజుల్లో తెల్లబొచ్చెలు ఉండేవి. అంత స్టీలు మేము చిన్నపిల్లలప్పుడు అందరికి అన్ని స్టీలు ఉండేవి కదా, తెల్లబొచ్చెలు ఉండేవి. దేవుని బిడ్డలారా ఆ కాలంలో వారు అలాగూ చేసేవారు. దేవుని బిడ్డలారా ఇది ఏమిటి అంటే గౌరవం. అందుకే దీన్ని ఏమన్నారు అంటే ప్రభు భోజన సహవాసపు విందు. కనుక ఇక్కడ భక్తులైనటువంటి వారు, నేనేదో గొప్ప కోసం చెప్పటం లేదు కానీ దేవుని బిడ్డలారా ఆత్మ అందింపుని బట్టి చెప్తూ ఉన్నాను. కనుక ఇక్కడ ఏంటి అంటే అబ్రహాము గారు నిలుచున్నాడు కనుక వారికి భోజనం పెట్టి దేవుని బిడ్డలారా గౌరవిస్తూ ఏం చేశాడు అంటే నిలుచున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవది దేవుని బిడ్డలారా యోహాను గారి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఇది ఏమిటి అంటే పెండ్లి విందు. కనుక ఈ పెండ్లి విందులో దేవుని బిడ్డలారా ద్రాక్షారసం అయిపోయింది. యోహాను గారి సువార్త 2వ అధ్యాయంలో మీరు చూస్తే ఈ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి యేసు ఆమెతో అమ్మ చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా 9వ వచనంలో ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో నీళ్లు ముంచి తీసుకొని పోయిన ప్రధాన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయి నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఇది ఏమిటి అంటే క్రొత్త ద్రాక్షారసము అనగా క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి ఆయన మరి రక్తం అనేటువంటి దేవుని బిడ్డలారా నిబంధన రక్తం. అందుకే ఈ నిబంధన రక్తం దేని కొరకు అంటే మహిమ జీవనము కొరకే. కనుక మహిమ జీవనము కొరకే. ఈ జీవితం అంతా మలినమైన జీవితం. ఈ జీవితం అంతా దేవుని బిడ్డలారా మనుషుల చేత అనేక మంది చేత దూషింపబడేటువంటి జీవితం. అయితే దేవుడిచ్చే జీవితం ఏమిటంటే మహిమ జీవనం. అందుకే దేవుని బిడ్డలారా చూడండి ఆ మహిమ జీవనము ఆ మహిమ జీవితం కొరకు మనం ఏం చేయాలి అంటే ఈ క్రొత్త మరి విందును మనము భుజింపవలసిన వారమై ఉన్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుండి 38 వరకు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవల్లని ఆయనను అడిగెను. ఆయన భోజన పంక్తి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు
ఆ, ఆ, భోజనమున కూర్చున్నాడని తెలిసి బుడ్డిలో అత్తరు తీసుకొని కనుక ఆమె ఏం చేసిందంటే ఆయన పాదములను ఏం చేస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది. అనగా దేవుని బిడలారా, ఆయన భోజనమునకు వెళ్ళుట ఏదో ఒక దేవిని ఇవ్వడానికి అని మనం గ్రహించండి. ఇక్కడ ఈ యొక్క పరసెయుడి ఇంటిలో ఒక స్త్రీ యొక్క పాపములు ఏమై ఉన్నాయి, క్షమించబడి ఉన్నాయి. కనుక భోజనానికి తీసుకెళ్ళిన ఆయన ఏమంటున్నాడంటే అసలు ఈమె ఎలాంటిదో తెలుసు ఆయనకి. ఈయన ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు కదా. ఈయన మరి ఆమె ఆ ప్రవక్త అయితే, పరిశుద్ధుడైతే ఆయన పాదాలు ముట్టుకుంటుంది. అందుకే నేను పాపులని ఖచ్చితంగా నీతిమంతులని నేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఏమిటి అంటే దైవజనులు చెప్పినట్లుగా చూడండి, ఇక్కడ పాపములను క్షమాపణ అనేటువంటి విందు. కనుక ఈ విందు ఏమిటి అంటే క్షమాపణ అనేటువంటి విందు. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ చేర్చుకొనెను ఉండెను. కనుక ఇది ఏమిటి అంటే దైవ సన్నిధనే విందు. ఏ విందండి? కనుక దైవ సన్నిధనే విందు. మార్తమేమో పనుల మీద ఉంది. అందుకే మనం కూడా దేవుని బిడ్డలారా ఈ లోక పనుల్లో పడిపోయి, అందుకే అయ్యగారు రాశాడు కదా, పనులు అని. పని పాటలతో ఎప్పుడు పనులు ఉండవు. క్రిస్మస్ పండగ ఆట వచ్చేది ఎప్పుడు? పనుల్లోనే. ఇక నువ్వు ఏదైనా మార్చుకుంటే ఏం మార్చుకోవాలి, నువ్వు మార్చుకోవడమే, కానీ అదేమి మారదు. కనుక మహాసభలు ఎప్పుడు వస్తాయి? జనవరిలోనే వస్తాయి. కనుక దేవుని బిడ్డలారా ఎప్పుడు ఈ పనుల్లోనే క్రిస్మస్ అని అనుకోబాకండి. ఎప్పుడు అసలు మీరు అలా అనుకోబాకండి. ఈ పనులు ఒకటే, పండగ ఒకటే, పాదిరి గారు పద్దాక నన్నే పిలుస్తున్నాడు, నన్నే రమ్మంటున్నాడని మీరు ఎప్పుడు నాకే పద్దాక ఫోన్ చేస్తాడని మీరు అనుకోబాకండి. పండగ ఎప్పుడు వచ్చింది? పనుల్లోనే వచ్చింది. పనులు ముందా, పండగ ముందా? అమ్మా, పండగే ముందు. అందుకే చూడండి, ఈ పనుల్లో పడిపోయి మనిషి ఈ జీవన పోరాటంలో చిక్కుబడిపోయి ఏం చేస్తుందంటే, నువ్వు ఎక్కడికంటే ఈ ఖాళీ సమయంలో అక్కడ కూసో. అందుకే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు దాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిడ్డ వాక్యంలో మనం చూస్తే ఇక్కడ మరియమ్మ గారు ఏం చేస్తుందంటే ఆయన పాదముల యొద్ద కూర్చుంది. కనుక ఇది దైవ సన్నిధి అనేటువంటి విందు. అందుకే ఆ ప్రభు అంటారు, అయ్యా మరి నేను ఇలా పని మీద ఉన్నాను, నీకు చింత లేదా అంటే, మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ మరియం ఉత్తమమైన దాన్ని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడినది ఈమె చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రియ సంగమ, ఈ లోకంలో పనులు బ్రతికినంతకాలం ఉంటాయి. చూడండి, ఈ బ్రతుకు కొద్ది కాలం బ్రతుకే. ఆయనతో ఉండే జీవితము యుగయుగాలు ఉండేటువంటి జీవితం. ఆ జీవితం కొరకు మనం ప్రయాసపడాలి. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం మీరందరూ కూడా చూసినట్లయితే ఇక్కడ ఒక శ్రేష్టమైన సంగతి దేవుని బిడ్డలారా మనం చూడగలుగుతాం. మీరందరూ కూడా చూడండి, యేసు లూకాసు వార్త 14వ అధ్యాయం 1వ వచనం, విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుని అధికారులు ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమీ చేయును అని వారు ఆయన కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగి, ఆయన రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాను. ఏంటి ఇక్కడ? విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు, ఏ పని చేయకూడదు. అయితే ఈ విశ్రాంతి దినాన ప్రభువు వానిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. చూడండి, వాళ్ళని అడుగుతున్నాడు ప్రభువు, పరిసయ్యులను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా కాదా అని అడుగుతున్నారు. అందుకే ప్రభు కింద మీరు చదువుకుంటే, తర్వాత చదువుకుంటే ఏమంటారంటే, ఒక ఎద్దైనా కానీ గాడిదైనా కానీ గుంటలో పడితే
దాన్ని మీరు ఆ వెనక తీయరా అంటారు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ జలోదర రోగినట ప్రభు ఏం చేశాడు? అబ్బే ఏందండి, ఏం చదివారు మీరు, ఏం చూశారు మీరు? చూడండి, స్వస్థపరచటం కాదు, అప్పుడు ఆయన వానిని చేరదీసి ఏం చేశాడమ్మా? అమ్మా, బలంగా రోగులైన వారిని ఎవరు చేరదీస్తారు? ఎవరు చేరదీస్తారు? బలహీనలు ఎవరు చేరదీస్తారు? బలహీనలు ఎవరు చేరదీస్తారు? చూడండి, మనుషులు ఎవరు చేరదీరు. ఎవరు చేరదీస్తారు? దేవుడే చేరదీస్తారు. దేవుని బిడ్డలారా చూడండి, ఒక ఆయన ఒక చోటుకి వెళ్ళాడు. ఒక ఆయన ఒక చోటుకి వెళ్తే ఆయన దేవుని బిడ్డలారా రికార్డింగ్ నడుస్తుంది, ఈ మాటను కట్ చేయండి. రికార్డింగ్లో జరిగిన సంగతి ఏంటంటే, ఆయనకి నేను బాత్రూమ్కి వెళ్ళాలని అన్నాడు. ఆయన ఏం చేశారంటే, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంతా బాగానే పెట్టారు. ఆయన ఏం చేయలేదంటే, ఆయన యాజకుడిని ఆ ఇంట్లో అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళనివ్వకుండా బయట అవుట్ సైడ్ ఉందండి, కామన్ ఉంది, అక్కడికి వెళ్ళండి అని అన్నాడు. అంటే ఈయనకేముంది? షుగర్ ఉంది. ఈయనకేముంది? షుగర్ ఉంది. అంటే ఆయనకేమన్నా ఏమొచ్చుద్దని, ఇన్ఫెక్షన్ వచ్చుద్దని ఆయన ఎక్కడ పోసుకొని ఇలా ఇంట్లో అటాచ్లో వాని. దేవుని బిడ్డలారు గమనించండి. అందుకే కొన్ని బలహీనతలను బట్టి కొంతమంది మనుషులు కొంతమంది ఏం చేయరు? చేరనీరు. కానీ ఎవరు చేరదీసినా చేరదీసకపోయినా, ఎవరు నిన్ను లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా, ఎవరు నిన్ను తక్కువగా చూసినా, ఇంకా ఏదో గొప్ప అని చూసినా, ఎవరు నిన్ను తప్పుకుపోయినా, ఎవరు నిన్ను తక్కువ చేసినా, ఎవరు నిన్ను దీనంగా నిన్ను చూసినా, ఈ జలోదర రోగి కూడా ఎంతో కాలం నుండి బాధపడుతున్నాడు రోగం చేత. దీనంగా ఈ వ్యక్తి చూడబడుతున్నాడు. ఇతడు గుండె చెదిరిపోయి ఉన్నాడు. ప్రభు ఏం చేశాడంటే, ముందు ఆయన చేరదీసి ఆయన బాగు చేసి నువ్వు పద అన్నాడు. ఇక ప్రభు వీళ్ళతో మాట్లాడుతున్నాడు. మీ ఎద్దు కానీ గాడిద కానీ గుంటలో పడితే మీరు పైకి తీరా. ఇతడు కూడా బాధ అనే గుంటలో ఉన్నాడు. ఒకవేళ నువ్వు శ్రమ అనే గుంటలో ఉన్నావా, ఇబ్బంది అనే గుంటలో ఉన్నావా, అప్పులనే గుంటలో ఉన్నావా? ఏడొస్తున్నాయి గుండెలు బగలు కొట్టుకుంటా నేను వాక్యం చెప్తుంటే మీరు. కనుక దేవుని బిడ్డలారా, మరి మీరు గమనించండి, మీరు ఎక్కడ ఉన్నారు? కనుక మనం గమనించవలసిన మాట ఏంటంటే, ఆయన ఏంటి, ఎవరు అంటే మనల్ని చేరదీసేవారు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, వృజనములపై జయమునిచ్చిన విజయుడా నీను వేడకదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్యా నీకు, ఎంతయని పనిలలో నెవనికి సాధ్యము కాదు, ఎవనికి సాధ్యము కాదు. చెడిన వాడా నైనా చేరదీసే ఆడపిల్లల తల్లివా, నిన్నెవరు శారదీరా? ఎవరు శారదీస్తారు? రోగంలో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, అవమానాల్లో ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా,
దేనిలో ఉన్న ఆ వచనం పాడండి ఒకసారి. ఇనవాడా నన్ను చేరదీసి బ్రోచినావు, పడిన నాదు గోతి నుండి పైకి లేవా. మనుషులు ఎవ్వరు లేపరు. చాలండి, మనుషులు ఎవ్వరు లేపరు. లేపగలిగేవాడు ఎవరు? దేవుడే. కృంగిన వారిని, బలహీనులైన వారిని, అందుకే దేవుని బిడ్డలారా ఆయన ఎవరు అంటే చారదీసే దేవుడు. మనుషులు చారదీనటువంటి వారిని అందరూ చారదీయకుండా తప్పు చేసిందని క్షమించలేదు, ఎవరో నెట్టేశారు. ప్రభు ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుని తండ్రి ఏం చేశాడు? చారదీశాడు. దేవుని బిడ్డ, నీవు నేను మనం ఆలోచించుకుందాం. ఈ జలోదర రోగిని కూడా ప్రభు ఏం చేశాడంటే చారదీశాడు. అందరు నెట్టేశారు, ప్రభువు చారదీశాడు. దేవుని వాక్యంలో ముగింపులోనికి వచ్చేసాను. దేవుని బిడ్డారా, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏమిటి అంటే సంతోషమని ఇక్కడ 8వ వచనంలో 5వ వచనంలో చదువుకున్న, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని. ఎన్ని ప్రసంగాలు విన్నాడు? అమ్మా, అంతకుముందు ఎన్ని ప్రసంగాలు విన్నాడండి దానియేలు గారు? యేసు ఎవరో అంతకుముందు ఎన్నో ఆయన ఎమ్మటే జరగాలి. అందుకే దేవుని బిడ్డలారా, మనిషికి మాట, ఆ మాట చెప్పొద్దు, మనిషికి మాట. అందుకే ఇక్కడ చూడండి, యేసు ఎవరో ఏం చేయగలడు అంటే అంతకుముందుకు జక్కయ్యకి సంతోషం లేదా? డబ్బులుంటే ఏముంటుంది? ఏమండి, అసలు ఆయనే ఏ మనిషి? డబ్బు మనిషి. అసలు ఈ లోకంలో డబ్బుతోనే అన్నీ ఏమనుభవించవచ్చు? సంతోషం. చూడండి, జేబులో ఎవరికైనా మీ పర్సులో మీ బొడ్లో డబ్బులు ఉన్నాయి అనుకో, మీకు ఎలా ఉంటుంది? బలంగా ఉంటాం. పురుషులు కూడా ఎలా ఉంటారు? జేబులో డబ్బులుంటే నిండుగా దండిగా బలంగా ఉంటారు. కానీ జక్కయ్యకి ఈ సంతోషం కంటే యేసయ్యని ఇంటిలో కాదు, ముందు ఎక్కడ చేర్చుకున్నాడు? హృదయంలో చేర్చుకున్నాడు. ఇది ఏమిటంటే సంతోష సంబంధమైన విందు. కనుక సంతోష సంబంధమైన విందు. దేవుని బిడ్డలారా, జక్కయ్య గారు చానాలు ప్రసంగాలు వినలా, చానాలు వెంబడించలా. అసలు ఆయనకు తెలియకుండా ఆయన ఎవరో చూడాలనుకుని వెళ్ళాడు చెట్టు మీదకి. రా నేను నీ ఇంటికాడే ఉంటారా అంటే సంతోషంతో ఏం చేశాడు? ఆయన ఇంటికి చేర్చుకున్నాడు. మనం కూడా అలాగూ హృదయంలోనికి చేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు అంటే ఈ దినం ఆ మాటను నేను చదువుకున్నాను. ఏంటంటే ఆయన చారదీసే దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆ సేవకుడు పనివాడు ఏం చేశాడు? దాని గుణము ఎరుగక. మనం కూడా కొన్నిసార్లు ఏం చేయలేము? ఆ గుణము ఎరగలేము. మంచి మాటే మాట్లాడతాం, మంచిది అనుకుంటాం, మనం మంచిగా చెబుతున్నాం అనుకుంటాం, కానీ అవతలకి ఏమవుద్ది? చెడు. రైట్, బాగా చెప్పావు, చెడు అవుద్ది. కనుక దాని గుణం ఎరుగక ఈ వ్యక్తి కూడా అంత జ్ఞానం లేని వ్యక్తి ఆ విషపు కాయలనే మంచి కాయలు అనుకున్నాడు. అందుకే వేమన యోగి చెబుతాడు, ఆ మేడిపండు చూడు, పొట్ట విప్పి చూడు పురుగులు. అలాగే మనం కూడా మన హృదయాలను బాగు చేసుకోవటానికే ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆరాధన దినమందు ఆయన శరీర రక్తాలు అందుకుందాం. వాక్యమనే పిండి ద్వారా విషము విరిచేబడినట్లుగా మనం కూడా ఆయన శరీర రక్తాల ద్వారా పరిశుద్ధపరచబడదాం. కృప మనందరికీ తోడయుండును గాక. తండ్రి, మీకు స్తోత్రములు. విత్తబడిన నీ మాటలు బిడ్డల అంతరంగములు ముద్రించుము. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.